మేడం స్టార్ట్ చేసేయండి. ఓకే సార్. హలో సార్. సార్ వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ రోజు గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటో చూద్దాం. గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ ఈస్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ సో దట్ వీ కెన్ యూస్ ఎఫిషియెంట్లీ. అంటే ఇప్పుడు డేటాని మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేస్తాం కదా. స్టోర్ చేసేది ఎలాగా ఒక ఆర్డర్ లేకుండా స్టోర్ చేయకుండా ఒక నీట్ గా డేటాని అరేంజ్ చేసి మనం దాన్ని స్టోర్ చేస్తే మనం దాన్ని ఫర్దర్ గా యూజ్ అంటే ఫెచ్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మనం ఎంత ఎఫెక్టివ్ గా తీసుకుంటే అంత ఎఫెక్టివ్ మనం స్టోర్ చేయగలం, అంత ఎఫెక్టివ్ గా మనం ఫెచ్ చేయగలం, అండ్ అంత ఎఫెక్టివ్ గా మనం ప్రాసెస్ చేసుకోగలం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డిక్షనరీ తీసుకున్నాం అనుకోండి. డిక్షనరీలో ఎలా ఉంటుంది, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అన్ని లెటర్స్ ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు నాకు ఏతో ఏమైనా యాపిల్ అనే వర్డ్ నేను సెర్చ్ చేయాలంటే నేను ఏతో ఉండే వర్డ్స్ చూసుకుంటా. నెక్స్ట్ ఏదైనా జెడ్ తో ఉండే వర్డ్స్ చూడాలంటే నేను జెడ్ తో ఉండే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి చూసుకుంటా. దీన్ని బట్టి ఏంటి, మన టైం సేవ్ అవుతుంది, స్టోర్ చేయబట్టి మనం దాన్ని బాగా యూజ్ చేసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా మన డేటాని ఎఫెక్టివ్ గా స్టోర్ చేసుకుంటే అది ఫర్దర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ డేటా స్ట్రక్చర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రిమిటివ్ లోని ఇంటీజర్స్, క్యారెక్టర్స్, ఫ్లోట్ ఇంకా పాయింటర్స్ ఇవన్నీ మిషన్ లెవెల్ అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ టు ద కంప్యూటర్ లాంగ్వేజ్, అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైనప్పటికీ మనం వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, అదే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లోని ఏంటంటే ఉంటాయంటే అరేస్, లిస్ట్ ఇంకా ఫైల్స్ ఉంటాయన్నమాట. అరే అంటే ఇప్పుడు నేను ఒక 10 మెంబర్స్ ని డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తుంది కంపైలర్, ఎక్కడైతే కంటిన్యూస్ గా 10 బ్లాక్స్ ఉన్నాయో ఆ మెమరీని నాకు అలొకేట్ చేస్తుంది. అది నెక్స్ట్ ఫైల్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కదా. నెక్స్ట్ లిస్ట్ కి వచ్చేసరికి లిస్ట్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. లిస్ట్ లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. లీనియర్ కి వచ్చేసరికి హీప్, స్టాక్, క్యూ అన్ని లీనియర్ అవుతాయి. నాన్ లీనియర్ అంటే గ్రాఫ్, ట్రీ. సో ఇక్కడ అదే గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఏంటంటే ఒక నాన్ లీనియర్ లో ఉండే డేటా ఒక ఎలిమెంట్ నుండి 1 or more ఎలిమెంట్స్ కి రిలేషన్ ఉంటుంది, లేకపోతే పాత్ ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్ నుండి మోర్ దాన్ 1 ఎలిమెంట్ కి దానికి లింక్ ఉంటుంది, లేకపోతే రిలేషన్ ఉంటుంది అన్నమాట. అది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, ABCD అనే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ఏ నుండి B కి ఉంది ఒక పాత్, నెక్స్ట్ ఏ నుండి C కూడా ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, ఒకటి కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కి, ఒక ఎలిమెంట్ నుండి ఒకటి కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కి పాత్ క్రియేట్ అయి ఉంది అనమాట. సో ఇక్కడ గ్రాఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అవుతుంది, అలాగే కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. అంటే గ్రాఫ్ లోని నోడ్స్, ఎడ్జెస్ ఉంటాయి. మనం ఇక్కడ నోడ్స్ ని వెర్టిసెస్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ G అని తీసుకున్నాం అనుకోండి. గ్రాఫ్ G కంటైన్స్ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. అంటే గ్రాఫ్ G లో వెర్టిసెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి. ఇక్కడ వెర్టిసెస్ ని మనం క్యాపిటల్ V తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఎడ్జెస్ ని క్యాపిటల్ E తో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ లోని వెర్టిసెస్ ఇక్కడ ఏంటంటే ఉంటాయి, ABCD ఇవి వెర్టిసెస్. నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఒక వెర్టెక్స్ నుండి వేరే వెర్టెక్స్ కి ఉండే పాత్ ని మనం ఎడ్జ్ అంటాం అనమాట. ఇక్కడ A నుండి B కి పాత్ ఉంది, సో
ఏబి ఈజ్ ఎన్ ఎడ్జ్. నెక్స్ట్ ఏ నుండి సి కూడా పాత్ ఉంది, సో ఏసి ఈజ్ ఎన్ ఎడ్జ్. నెక్స్ట్ సి నుండి బి కూడా పాత్ ఉంది, సో సిబి ఈజ్ ఎన్ ఎడ్జ్. నెక్స్ట్ సిడి అక్కడ కూడా పాత్ ఉంది కాబట్టి సిడి ఈజ్ ఎన్ ఎడ్జ్. నెక్స్ట్ బిడి ఈజ్ ఎన్ ఎడ్జ్. సో ఇక్కడ నేను అందుకే ఇలా రాశాను, వెర్టిసెస్ ని వి తో డినోట్ చేస్తామని చెప్పాను కదా. సో వి ఈజ్ ఈక్వల్ టు set of vertices a comma b comma c comma d and next edges ని e తో రిప్రజెంట్ చేస్తాం. సో e is equal to ఇక్కడ edges ఏంటి ab ac bd cd and cb. సో గ్రాఫ్ g is equal to set of vertices a comma b comma c and edges ab comma ac comma bd comma cd comma cb. ఇది గ్రాఫ్. నెక్స్ట్ గ్రాఫ్ తర్వాత సబ్ గ్రాఫ్ కంటైన్స్ సమ్ ఆఫ్ ద వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ద మెయిన్ గ్రాఫ్. అంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ అన్ని ఎడ్జెస్ సబ్ గ్రాఫ్ లో ఉండాలని లేదు. సమ్ ఆఫ్ అంటే కొన్ని ఎడ్జెస్ అయినా వెర్టిసెస్ అయినా సబ్ గ్రాఫ్ ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ గ్రాఫ్ ఇది జీ గ్రాఫ్ ఉంది, దాని నుండి నేను సబ్ గ్రాఫ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమైంది, జీలో ఉండే అన్ని వెర్టిసెస్ లేవు, 3 వెర్టిసెస్ ఉన్నాయి. అన్ని ఎడ్జెస్ లేవు, 3 ఎడ్జెస్ ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, సబ్ గ్రాఫ్ ఎస్ లో ఉండే వెర్టిసెస్ ఎడ్జెస్ సబ్సెట్ ఆఫ్ మెయిన్ గ్రాఫ్ అన్నమాట. అంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ ఎడ్జెస్ కానీ అన్ని ఎడ్జెస్ మెయిన్ గ్రాఫ్ లో ఉంటాయి అన్నమాట. సో సబ్ గ్రాఫ్ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఆర్ సబ్సెట్ ఆఫ్ మెయిన్ గ్రాఫ్ అన్నమాట. నెక్స్ట్ ట్రీ ఈజ్ ఆల్సో ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందాక చెప్పాను కదండి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ట్రీ వస్తుంది, నెక్స్ట్ గ్రాఫ్ కూడా వస్తుందని. ఎందుకంటే ఒక ఎలిమెంట్ నుండి ఒకటి కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కి పాత్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇది హైరార్కికల్ స్టైల్లోని డేటాని స్టోర్ చేసుకుంటుంది ట్రీలోని. గ్రాఫ్ లోని మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ లో సైకిల్స్ ఉంటాయి. సైకిల్ ఉంది కదా ఇక్కడ, సైకిల్ అంటే ఇక్కడ చూసారు కదా సైకిల్ ఉంది, కానీ ట్రీకి వచ్చేసరికి సైకిల్స్ ఉండవన్నమాట. ఇదొకటి, ట్రీలోని సైకిల్స్ ఉండవు, గ్రాఫ్ లోని సైకిల్స్ ఉంటాయి. గ్రాఫ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ స్పానింగ్ ట్రీస్. Spanning tree is also a subgraph with all the vertices and minimum number of edges. అంటే స్పానింగ్ ట్రీ కూడా సబ్ గ్రాఫే. ఒక గ్రాఫ్ తీసుకొని దానికి స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, స్పానింగ్ ట్రీ కూడా ఈ మెయిన్ గ్రాఫ్ కి సబ్ గ్రాఫ్ అయ్యే ఉంటది. కాకపోతే సబ్ గ్రాఫ్ లోని కొన్ని వెర్టిసెస్ అని చెప్పాను కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఏంటంటే సబ్ గ్రాఫ్ అయి ఉండాలి, దాంతో పాటు మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ కూడా ఇక్కడ ఉండాలన్నమాట. అండ్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, అన్ని ఎడ్జెస్ ఉండాల్సిన రూల్ లేదు, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ విత్ ఆల్ ద వెర్టిసెస్ అండ్ ఏ ట్రీ. అంటే అది కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ అన్నమాట. ఇక్కడ ఏంటి, అన్ని వెర్టిసెస్ కనెక్ట్ అయి ఉండాలి విత్ ఆల్ ద వెర్టిసెస్. అంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ ఉండాలి, దాంతో పాటు అన్ని వెర్టిసెస్ కి లింక్ ఉండాలన్నమాట. అండ్ ఏ ట్రీ ఏంటంటే ట్రీలో సైకిల్స్ ఉండకూడదు కదా, సో ఇక్కడ స్పానింగ్ ట్రీలో కూడా సైకిల్స్ ఉండకూడదు. ఈ స్పానింగ్ ట్రీలో 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, అది సబ్ గ్రాఫ్ అయి ఉండాలి, తర్వాత అన్ని వెర్టిసెస్ ఉండాలి, నెక్స్ట్ సైకిల్స్ ఉండకూడదు. ఈ మూడు కండిషన్స్ ని మనం అది సాటిస్ఫై చేస్తే దాని ఇట్ ఈస్ ఏ స్పానింగ్ ట్రీ అన్నమాట. ఒక గ్రాఫ్ కి ఒక స్పానింగ్ ట్రీ ఉండాలనే రూల్ లేదు, ఎన్నైనా స్పానింగ్ ట్రీస్ మనం తీసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ గ్రాఫ్ ఉంది, ఈ మెయిన్ గ్రాఫ్ లో ABCD అనే వెర్టిసెస్ ఉన్నాయి, దానికి ఎడ్జెస్ కూడా ఉంది. సో ఇది ఒక మెయిన్ గ్రాఫ్, దీనికి నేను స్పానింగ్ ట్రీ చేస్తాను. స్పానింగ్ ట్రీలో ఫస్ట్ కండిషన్ ఏంటని చెప్పాను, మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ స్పానింగ్ ట్రీలో ఉండాలి. సో నేను ఫస్ట్ అన్ని వెర్టిసెస్ ని పెడతాను, అన్ని వెర్టిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి, తర్వాత సైకిల్స్ ఉండకూడదు. మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్,
ఫస్ట్ నేను A to B పాత్ తీసుకుంటాను, ఆ ఎడ్జ్ తీసుకుంటా. నెక్స్ట్ A to D. నెక్స్ట్ ఇప్పుడు నేను B to D ఎడ్జ్ తీసుకుంటే ఏమవుతుంది, సైకిల్ ఫామ్ అవుతుంది కదా. సో నేను B to D ఎడ్జ్ తీసుకోవట్లేదు, A to C ఎడ్జ్ తీసుకున్నాను. సో ఇది స్పానింగ్ ట్రీ. మొత్తం 3 కండిషన్స్ ని ఇది ఫాలో అయింది కదా. ఫస్ట్ ఏంటి, అన్ని వెర్టిసెస్ మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ ఈ స్పానింగ్ ట్రీ లో ఉన్నాయి. తర్వాత అన్ని మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. తర్వాత సైకిల్స్ లేదు, ముఖ్యంగా సైకిల్స్ లేవు. నెక్స్ట్ ఇంకో ఏం చెప్పాను, ఒక గ్రాఫ్ కి ఒక స్పానింగ్ ట్రీ ఉండాలని రూల్ లేదు. ఇట్ కెన్ హ్యావ్ మెనీ స్పానింగ్ ట్రీస్. ఒక గ్రాఫ్ కి ఎన్నైనా స్పానింగ్ ట్రీస్ ఉండొచ్చు. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ ఏ, మళ్ళీ నెక్స్ట్ అన్ని వెర్టిసెస్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి పాత్, సైకిల్స్ లేకుండా పాత్ క్రియేట్ చేయాలి. A to C, నెక్స్ట్ A to D, నెక్స్ట్ B to D. ఇది కూడా సాటిస్ఫై అయింది. అన్ని వెర్టిసెస్ ఉన్నాయి, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ సైకిల్స్ లేవు. నెక్స్ట్ అన్ని వెర్టిసెస్, నెక్స్ట్ పాత్ A to C, A to B, C to D అండ్ ఇది మినిమం. అసలు నేను మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇక్కడ ఉండే మెయిన్ గ్రాఫ్ కి 1 అయినా మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అవుతుంది. ఒకవేళ మనం 2 ఎడ్జెస్ తీసుకున్నా మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అవుతుంది. అలా కాకుండా మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఇఫ్ n is the vertices and is the edge of main graph, then its spanning tree has n vertices and edge is equal to n minus 1. దీని అర్థం ఏంటంటే ఈ మెయిన్ గ్రాఫ్ లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఏం అవ్వాలంటే ఎన్ని ఎడ్జెస్ ఉండాలంటే n minus 1. అంటే ఇక్కడ 4 వెర్టిసెస్, ఇక్కడ n అంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే వెర్టిసెస్ అన్నమాట. సో n is ఎడ్జెస్ అంటే స్పానింగ్ ట్రీ ఎడ్జెస్ ఇస్ ఈక్వల్ టు n minus 1 అన్నాం కదా. ఇక్కడ n వచ్చేసి ఏంటంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే ఎడ్జెస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, A B C D అనే 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో స్పానింగ్ ట్రీ వచ్చేసరికి ఎడ్జెస్ ఎన్ని అవుతాయంటే 4 minus 1 అంటే 3 ఎడ్జెస్. స్పానింగ్ ట్రీకి 3 ఎడ్జెస్ ఉండాలి, ఈ స్పానింగ్ ట్రీకి 3 ఎడ్జెస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4 మెయిన్ గ్రాఫ్ లో 4 వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 4 minus 1 3 కాబట్టి స్పానింగ్ ట్రీ లోని 3 ఎడ్జెస్ ఉండాలన్నమాట. సో ఈ ఫస్ట్ గ్రాఫ్ కి 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 3 ఉన్నాయి. సో అది నెక్స్ట్ ఇది కూడా స్పానింగ్ ట్రీ. ఇది మెయిన్ గ్రాఫ్ అయితే 2 3 4 5 వెర్టిసెస్ ని మనం రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఈ గ్రాఫ్ కి ఇది స్పానింగ్ ట్రీ. ఈ గ్రాఫ్ లో ఉండే 5 వెర్టిసెస్ ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏమవ్వాలి, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇప్పుడు చెప్పాను కదా మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కి ఫార్ములా n is edge is equal to n minus 1. అంటే మెయిన్ వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి 5 minus 1 is equal to 4 ఎడ్జెస్ ఉండాలన్నమాట. 1 to 3 3 to 5 5 to 4 and 4 to 2. ఇది 4 ఎడ్జెస్ ఉన్నాయి అండ్ నో సైకిల్స్ లేవు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి సేమ్ ఇక్కడ అన్ని వెక్టర్స్ ని రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ వీటికి ఎడ్జెస్ 4 ఎడ్జెస్ ని తీసుకున్నాను. 1 to 2 2 to 3 2 to 4 and 4 to 5 ఎడ్జెస్ వచ్చే, సైకిల్స్ కూడా లేవు. స్పానింగ్ ట్రీస్ అవుతాయి. స్పానింగ్ ట్రీ అయిపోయిన తర్వాత మినిమల్ స్పానింగ్ ట్రీ వరకు అందరికి అర్థమైందా? హలో, ఎవరైనా మాట్లాడుతున్నారా? అర్థమైంది మేడం. అర్థమైంది కదా. ఓకే, కంటిన్యూ చేయండి. ఫాస్ట్ గా చెప్తున్నా. ఓకే సార్, ఓకే సరిపోయింది మేడం. మినిమల్ ఓకే సార్. మినిమల్ స్పానింగ్ ట్రీ is a tree that has minimum cost. అంటే ఈ మినిమల్ స్పానింగ్ కూడా స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీలో 3 కండిషన్ ఏమని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏమో అది సబ్గ్రాఫ్ అయి ఉండాలి విత్ ఆల్ ద వెర్టిసెస్, అండ్ నెక్స్ట్ మినిమం ఎడ్జెస్ ఉండాలి, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ సైకిల్స్ అంటే సైకిల్స్ ఉండకూడదు. ఇన్ ఆల్ కండిషన్ ఉంది ఏంటంటే ఇట్ హ్యాస్ కాస్ట్. ఇక్కడ కాస్ట్ అంటే కాస్ట్ మీన్స్
మేడం గారు డిస్కనెక్ట్ అయింది. హలో హలో మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి హలో చూడండి. సార్ చెప్పండి మేడం. సరే సార్. మేడం ఒకసారి మీ వాయిస్ మినిమల్ స్పానింగ్ ట్రీస్ స్పానింగ్ సార్. ప్రశాంతి మేడం, హలో ఒకసారి మీ వాయిస్ లిటిల్ బిట్ చెప్పండి. డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెప్తున్నారు కదా? ఓకే సార్. లేదు సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదు, ఆ, నార్మల్ ఓకే గానే ఓకే. చెప్తున్నా. సరే అండి, చెప్పండి. కొంచెం స్లో చెప్పండి. ఓకే సార్. అలాగే minimal spanning tree is a spanning tree that has minimum cost. హలో, అంటే మినిమల్ స్పానింగ్ ట్రీ కూడా స్పానింగ్ ట్రీ, కానీ దానికి అవునా? 98765 కొట్టారా? 98765 కొట్టారా? హలో సార్. ఈ మినిమల్ స్పానింగ్ ట్రీ ఇస్ స్పానింగ్ ట్రీ అంటే మినిమల్ స్పానింగ్ ట్రీ కూడా ట్రీ. స్పానింగ్ ట్రీలోని మనం 4 కండిషన్స్ ఏం చెప్పుకున్నాం? అది సబ్ గ్రాఫ్ అయి ఉండాలి, నెక్స్ట్ సబ్ గ్రాఫ్ అయి ఉండాలి, దాంతో పాటు అన్ని పెట్టేస్తా ఉండాలి. అది మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని పెట్టేసేసి స్పానింగ్ ట్రీ లో ఉండాలి. నెక్స్ట్ సైకిల్స్ ఉండకూడదు, తర్వాత మినిమం ఎడ్జెస్ ఉండాలి. ఇది 4 కండిషన్స్ కదా. కానీ ఈ మినిమల్ స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఇంకో కండిషన్ యాడ్ అయింది అనమాట. ఏంటంటే ఇట్ హ్యాస్ మినిమం కాస్ట్. ఈ ట్రీకి మినిమం కాస్ట్ ఉండాలి. కాస్ట్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ఎడ్జెస్, ఈ ఎడ్జెస్ మీద ఉండే వెయిట్ సమ్ మనం ఇక్కడ కాస్ట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, WXYZ అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ప్రతి ఎడ్జ్ కి ఇక్కడ వెయిట్ ఉంది. సో నేను దీనికి మినిమల్ స్పానింగ్ ట్రీ ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈ మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ స్పానింగ్ ట్రీ లో ఉండాలి. సో WXYZ అన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసా. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ ఉండాలి. మినిమం ఎడ్జ్ కి ఇందాక మనం ఫార్ములా చెప్పాను కదా, మెయిన్ గ్రాఫ్ లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మినిమల్ స్పానింగ్ ట్రీ లో ఎన్ని మినిమం ఎడ్జెస్ ఉంటాయంటే 4 - 1 = 3. 3 మినిమం ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 3 ఎడ్జెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 3 ఎడ్జెస్ కాబట్టి నేను ఏమైనా తీసుకోవచ్చు, స్పానింగ్ ట్రీ అయ్యి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది మినిమల్ స్పానింగ్ ట్రీ కాబట్టి మినిమం ఉండే ఎడ్జెస్ తీసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ 2, 3, 4, 5 అనే ఎడ్జెస్ ఉన్నాయి. వీటన్నిటిలో మినిమం కాస్ట్ 2 కాబట్టి WX కి 2 ఉంది. సో నేను WX అనే ఎడ్జ్ ఇక్కడ రిప్రజెంట్ చేశా 2. నెక్స్ట్ మళ్ళీ 2 ఇంకోటి కూడా ఉంది, WZ. ఈ ఎడ్జ్ కి కూడా 2 ఉంది మినిమం కాస్ట్. సో ఇక్కడ కూడా నేను 2 రిప్రజెంట్ WZ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 3 ఉంది. 3 దేనికి ఉంది? YZ కు ఉంది, WZ కు ఉంది. సరే నేను YZ తీసుకున్నాను అనుకోండి, అక్కడ సైకిల్ ఫామ్ అయిపోతుంది. సో నేను ఏం చేశాను? WY తీసుకున్నా, WY 3. నెక్స్ట్ 3 మినిమం ఎడ్జ్ మనకి 3 వచ్చింది కదా. సో ఇక్కడ మెయిన్ గ్రాఫ్ లో 4 వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 3 ఎడ్జెస్ ఉండాలి. 3 ఎందుకంటే n-1 4 - 1 3 కాబట్టి 3 ఎడ్జెస్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇక్కడతో మనం ఆపేయచ్చు. కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 + 2 + 3 4 + 3 7 ఇలాగా మినిమం స్పానింగ్ ట్రీ అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ. ఇక్కడ మేడం పైది ఒకసారి ఓపెన్ చేస్తారా సార్? ఇప్పుడు పైది ఒకసారి ఇదేనా? మినిమం స్పానింగ్ అలా ఒకసారి చెప్పండి మేడం. ఒకసారి మేడం ఇక్కడ 3, 4 అనేవి ఎలా వచ్చాయి మేడం? సార్ ఫస్ట్ దీంట్లోనా WY అనేది 3, XZ అనేది 4 అనేవి ఎలా వచ్చాయి? అది వెయిట్ సార్, మామూలుగా వేసుకున్నాం. మామూలు మనం ఇచ్చుకున్న వెయిట్ అన్నమాట. గ్రాఫ్ మినిమం మనం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సార్ అంతే కదా. ఓకే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు
ఒక గ్రాఫ్ వెయిట్స్ ఉన్న గ్రాఫ్ ఇస్తేనే మనం దానికి మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ మినిమం Okay, కదండి సార్ మెయిన్ ఇంపార్టెంట్. Okay. అది నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నా సార్, ఇది మళ్ళీ ఒకసారి చెప్పాలా? హలో, ఒకసారి చెప్పండి మేడం అది ఒకసారి. ఓకే సార్, ఓకే చెప్తానండి. ఏ మినిమల్ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ. అంటే మినిమల్ స్పానింగ్ ట్రీ కూడా స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీలో ఉండే 4 కండిషన్స్ తో పాటు ఇక్కడ ఇంకో కండిషన్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఏంటి? ఇట్ హ్యాస్ మినిమం కాస్ట్. అంటే దీని ఎడ్జెస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి మినిమం కాస్ట్ రావాలి. మినిమం కాస్ట్ రావాలంటే మనం ఏం చేస్తాం? ఈ గ్రాఫ్ లో మెయిన్ గ్రాఫ్ నుండి స్పానింగ్ ట్రీ ఫార్మ్ చేసేటప్పుడు మినిమం కాస్ట్ కావాలి కాబట్టి మినిమం ఎడ్జెస్ ని మనం రిప్రజెంట్ చేస్తాం మినిమల్ స్పానింగ్ ట్రీలో. స్పానింగ్ ట్రీ కండిషన్స్ సబ్ గ్రాఫ్ విత్ ఆల్ వెర్టిసెస్, నెక్స్ట్ సబ్ గ్రాఫ్ అయి ఉండాలి, అన్ని వెర్టిసెస్ ఉండాలి, సైకిల్స్ ఉండకూడదు, మినిమం ఎడ్జ్ ఉండాలి, దాంతో పాటుగా ఇక్కడ మినిమం కాస్ట్ ఉండాలన్నమాట. సో మనం మినిమం ఎడ్జెస్ ఉండే వాటిని తీసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్పానింగ్ ట్రీ చూడండి. ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది. దీనికి నార్మల్ గా స్పానింగ్ ట్రీ ఎలా ఉంటుంది? ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి దీనికి? 1 వెర్టిసెస్ ఉన్నాయి. సో మినిమం ఎడ్జెస్ ఎన్ని ఉండాలి? 5 - 1 4 ఉండాలి. ఇక్కడ నేను స్పానింగ్ ట్రీ ఫస్ట్ చెప్తున్నాను. స్పానింగ్ ట్రీలో మొత్తం అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేసుకున్నాం. తర్వాత ఎడ్జెస్, మినిమం ఎడ్జెస్ 5 ఇక్కడ 5 వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 5 - 1 4 ఎడ్జెస్ ని నేను తీసుకున్నాను. 4 ఎడ్జెస్ తీసుకున్నాను, 5 వెర్టిసెస్ ఉన్నాయి, సైకిల్స్ లేవు. సో ఇది స్పానింగ్ ట్రీ అయిపోయింది. ఇప్పుడు మినిమల్ స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఎడ్జెస్, వెర్టిసెస్, సైకిల్స్, దాంతో పాటుగా మనం మినిమం కాస్ట్ ఉండేలా చూసుకోవాలి. సో మనం ఎడ్జెస్ తీసుకునేటప్పుడే మినిమం ఎడ్జెస్ తీసుకున్నాం. ఇక్కడ మనం 5 వెర్టిసెస్ ని రిప్రజెంట్ చేసాం. తర్వాత మినిమం ఎడ్జ్ ఇక్కడ ఈ 1 ఉంది కదా, సో ఆ ఎడ్జ్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మినిమం 1, అది తర్వాత 3, నెక్స్ట్ 2, మళ్ళీ మన మినిమం ఎడ్జెస్ 4 ఎడ్జెస్ ఉన్నాయి, 5 వెర్టిసెస్ ఉన్నాయి, కూడా మినిమం ఉంది. 2 + 3 5 6 7 మినిమం స్పానింగ్ ట్రీ. సార్ అర్థం అవుతుంది కదా మినిమం స్పానింగ్ ట్రీ? ఇప్పుడు ఒకవేళ మామూలుగా తక్కువ వెర్టిసెస్, ఓకే సార్, ఓకే. ఏంటంటే తక్కువ వెర్టిసెస్, ఎడ్జెస్ ఉంటే మనం ఈజీగా మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయగలం. ఒకవేళ హ్యూజ్ వెర్టిసెస్ ఎడ్జెస్ ఇచ్చారనుకుంటాం, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దానికోసమే వీళ్ళు ఏం చేశారంటే మినిమల్ స్పానింగ్ ట్రీకి అల్గారిథమ్స్ చెప్పారనమాట. ఇక్కడ మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రిన్స్, ఇంకోటేమో క్రుషికల్స్. ప్రిన్స్ అల్గారిథం చూడండి, రిమూవ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. ప్రిన్స్ అల్గారిథం, దీనికి ఎగ్జాంపుల్ చెప్తూ చేస్తాను. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? హలో సార్, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఈ గ్రాఫ్ ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాలి యూజ్ ప్రిన్స్ అల్గారిథం. ప్రిన్స్ అల్గారిథం ని యూజ్ చేస్తూ మనం మినిమల్ స్పానింగ్ ట్రీ దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ప్రిన్స్ అల్గారిథం లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. ఇక్కడ ఏమైనా ఈ ఇచ్చిన మెయిన్ గ్రాఫ్ లో ఏమైనా లూప్స్ ఉన్నా, ప్యారలల్స్ ఉన్నా దాన్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ లూప్ ఉంది చూడండి, ఈ వెర్టిసెస్ కి లూప్ ఉంది, సో నేను అది రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జ్ దేనికి ఉంది? సి కి డి కి ప్యారలల్ ఎడ్జ్ ఉంది. ఇక్కడ సి కి డి కి 2 ఎడ్జెస్ ఉన్నాయి. ఒక ఎడ్జ్ వెయిట్ ఏమో ఇంకో ఎడ్జ్ వెయిట్ ఏమో 9. సో నేను ఏం చేస్తానంటే మనకి ప్రిన్స్ అల్గారిథం ఫైండ్ అవుట్ మినిమం అంటే మినిమం కాస్ట్ ఉండేది కదా మనం తీసుకోవాలి. సో మేడం సార్, హలో సార్, మేడం ఎడ్జెస్ మేడం
ప్రశాంతి Edges మేడం కనిపించట్లేదండి. ఆ ముందు కదా ముందు స్లైడ్ తీయండి, అర్థం కావట్లేదు. ఫస్ట్ ముందు స్లైడ్ తీయండి మేడం. అంటే ఇది నేను వర్డ్ లోని చేస్తున్నాను. హలో అవును, అది మాకు తెలియట్లేదు అది. లేదా సరే ఓకే. ఇది చూడండి, ఇందాకది చూసారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఈ దగ్గర అది నెక్స్ట్ సికి డికి ప్యారలల్ ఎడ్జ్ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లోని నేను ఏం చేస్తాను, మినిమం ఎడ్జ్ ఉండేది కన్సిడర్ చేసుకొని మాక్సిమం ఎడ్జ్. సార్ మేడం మీరు చెప్పే ఎగ్జాంపుల్ మాకు చెప్పండి. డిస్ప్లే చేయండి. మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా సికి డికి అనేది, అది డిస్ప్లే చేయండి. కనిపించట్లేదా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. ఓకే ప్రిమ్స్ అల్గారిథమే ఉంది. ఓకే ఓకే చూస్తున్నాను. సార్ కనిపిస్తుందా? సార్ కనిపిస్తుందా? లేదు మేడం, లేదు మేడం స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే అలాగే. షేర్ అనేది స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి. సరే సార్, ఇప్పుడు అలానే చేశాను. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందా? లేదు మేడం, కనిపించట్లేదు మేడం. మీరు లేదు మేడం, స్క్రీన్ స్టాప్ చేయలేదు, హ్యాంగ్ అయ్యింది. ఓకే ఓకే స్క్రీన్ స్టాప్ అయింది, మళ్ళీ షేర్ చేయండి. ఓకే సార్. సార్ ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది మేడం. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. సార్ ఇది గ్రాఫ్ కదా, ఇది గ్రాఫ్. ఫస్ట్ స్టెప్ ప్రిన్స్ అల్గారిథం. ఎందుకంటే మనం ప్రిన్స్ అల్గారిథం యూజ్ చేసి ఇక్కడ ఉండే ఈ గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్స్ అల్గారిథం లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. ఇచ్చిన మెయిన్ గ్రాఫ్ లో ఏమైనా లూప్స్ ఉన్నా, తర్వాత ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నా వాటిని రిమూవ్ చేసుకోమని. ఫస్ట్ ఈ దగ్గర లూప్ ఉంది చూడండి, నేను దాన్ని మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జ్ సికి డికి ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే మినిమం కాస్ట్ కదా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో నేను 6 నుంచేసి 9 ని డిలీట్ చేసేస్తాను. ప్యారలల్ ఎడ్జ్ ని కూడా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రిమూవ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ బై కన్సిడరింగ్ మినిమం కాస్ట్ ని ఉంచేసి మాక్సిమం కాస్ట్ ఉండే ప్యారలల్ ఎడ్జ్ ని డిలీట్ చేసేసాను. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏదో ఒక ఆర్బిటరీ నోడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఏ ని కన్సిడర్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ నేను మినిమల్ స్పానింగ్ ట్రీ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుండి ఏ నుండి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఏ టు బి ఒక ఎడ్జ్ ఉంది, ఏ టు సి ఒక ఎడ్జ్ ఉంది. ఇక్కడ మనం మినిమం అనేది కన్సిడర్ చేసుకుందాం. ఏ టు బి 1 ఉంది, ఏ టు సి 7 ఉంది. సో నేను ఏ టు బి మినిమం ఉంది కాబట్టి ఏ టు బి ని
A to B ఎడ్జ్ ని తీసుకుంటాను. A to B ఎడ్జ్ తీసుకున్నాను. దీనికి నేను A to B దీని వెయిట్ 1 కదా, సో 1. ఫస్ట్ మనం దీనికి ఏం చేయాలి, మినిమల్ స్పానింగ్ ట్రీ తీసుకునేటప్పుడు మినిమం ఎడ్జెస్ ఉండాలి కదా. ఫస్ట్ మనం దీనికి ఎన్ని మినిమం ఎడ్జెస్ మనం తీసుకుందామో చూద్దాం. ఇక్కడ ఎన్ని వెట్టెక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 వెట్టెసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే 8 - 1 = 7. 8 - 1 = 7 అంటే 7 ఎడ్జెస్ దీనికి రావాలన్నమాట. 7 ఎడ్జెస్ ఉండాలి. సో ఇక్కడ B అయిపోయింది. B నుండి ఏ ఎడ్జెస్ ఉన్నాయో చూసుకుందాం. B to A, B to C, B to D అండ్ B to E ఇవి ఉన్నాయి. B కి 4 ఎడ్జెస్ ఉన్నాయి. B to A ఉంది, B to C ఉంది, B to D అండ్ B to E ఉంది. ఇక్కడ మినిమం ఎడ్జ్ తీసుకోవాలి. ఇక్కడ B to A 1 మినిమం ఎడ్జ్, కానీ ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో B to A తీసేసి B to C, B to D అండ్ మినిమం ఎడ్జ్ ఏదని చూసుకుంటే B to D 3 ఉంది కదా, B to C 8 ఉంది, B to E 4 ఉంది. ఈ రెండింటితో పోల్చుకుంటే B to D తక్కువ, మినిమం ఎడ్జ్ తీసుకోవాలి. B